మనమందరం కూడా దైవ సన్నిధిలో ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రికను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈవేళ మనము మొదటి అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. చూడండి, 12వ వచనం నుండి మనము దైవ గ్రంథంలో 17వ వచనం వరకు చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడైన మా ప్రియ ప్రభువా, మీ యొక్క అమూల్యమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధనలో మీ దాసుని నిలిపి మీరు మాకు అందించిన సందేశమును బట్టి స్తోత్రములు. ఇంకను మీ దాసుని బలపరచండి మా ప్రభువా. మాకు కావలసినటువంటి మీ యొక్క ఆత్మీయ ఆహారము ద్వారా, హెచ్చరికల ద్వారా మరెక్కువైన ఆత్మీయ బలముతో మిమ్మల్ని గణపరచినట్లుగా మాకు సహాయం చేయండి. ఒకడు మీ పక్షమున నిలవబడి ఉండగా బలహీనుడు, మనుష్య మాత్రుడు, ఎన్నికలేనివాడు నాయన సహాయం చేయి ప్రభువా. ప్రభువా ప్రభువా మీ వైపే చూస్తున్నావు నాయన. మాతో మాట్లాడుతుండగా ప్రతి బిడ్డ కూడా తమ చెవులను మీకు అప్పగించి మీ మాటలు ఆలకించి మీ కృపా దీవెన పొందినట్లుగా సహాయం చేయమని, మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, దైవ గ్రంథంలో మనము దేవుని వాక్యమును చదువుకొని ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 12 నుండి 17 వరకు ఉన్న భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఇంతకు మునుపు మనము ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మొదటి యోహాను పత్రికలో అంశముల వారీగా మనము ఆలోచన చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. దేవుని పిల్లలు, వెలుగు సమ్మధులు అనుకుంటూ రుజువులు మనము మొదటి అధ్యాయంలో ధ్యానం చేశాం. వీరు దేవుని పిల్లలు కాదు అనుటకు రుజువులను కూడా ప్రభు బయలుపరిచారు. ఇందువలన మనము ఎవరు దేవుని పిల్లలో, ఎవరు దేవుని పిల్లలు కారో మనము తేటగా ఎరిగి పాముల వలె వివేకులముగా లోకములో, పావురముల వలె నిష్కపటలుగా లోకములో బ్రతకడానికి అవసరమైనది. కాబట్టి ఇది మనకి ఎంతైనా అవసరమైనటువంటి విషయమని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత 2వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11 వరకు, అంటే 2వ అధ్యాయం 6 వరకు వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, ప్రవర్తనలో మనము మాదిరిగా ఉండడం ఎలాగో, వెలుగు సంబంధం ఎలాగో చూసాం. 2వ అధ్యాయం 7 నుండి 11 వరకు సమాజంలో దేవుని పిల్లలమైన మనము ఎలాగూ బ్రతకాలో, ఎటువంటి లక్షణాలు ఉండాలో మనం చూసాం. మనం ఒకరికొకరము సహోదరుడము ప్రేమ కలిగి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు చదువుకున్న భాగం 2వ అధ్యాయం 12 నుండి 17 వరకు లోకమునకు వేరుగా జీవించడంలో ఎవరి పాత్ర, ఎవరెవరు ఎలాగున జీవించాలో రాయబడిన మాటలు మనము చదువుకున్నాం. లోకమునకు వేరుగా జీవించే మనము ఎలాగున జీవిస్తున్నామనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లోకమునకు వేరుగా జీవించడంలో చిన్నపిల్లలు ఎలా ఉండాలి,
యవనస్తులు ఎలా ఉండాలి, తండ్రుల వంటి పెద్దలు ఎలా ఉండాలో ఆయన రాస్తున్నారు. అందుకే ప్రారంభంలో అన్నాడు చిన్నపిల్లలారా అని మాట్లాడుతున్నాడు. మాటి మాటికి తండ్రులారా అంటున్నాడు, యవనస్తులారా అని ఆయన పిలుస్తున్నాడు. స్థానిక సంఘములో రకరకముల ప్రజలుంటారు. ఆ చిన్న బిడ్డలకు సందేశం, తండ్రులకు సందేశం, ఆ యవనస్తులకు సందేశం ఏమంటున్నాడు ఆయన? నేను రాయుచున్నాను అని. రాస్తున్నది ఎవరు? ఇక్కడ నిలబడిన వాడు కాదు, మీకు సందేశం అందించేవాడు కాదు. ఆ వాక్యము రాస్తున్నది యోహాను చేత రాయబడిన పరిశుద్ధాత్మ దేవుడి వలన రాయబడిన లేఖనం. అది ప్రతి ఒక్కరికి అవసరమైన లేఖనం. ఆయనే రాస్తున్నాడు. ఆయన నీ యొక్క నా యొక్క జీవితమును ఆయన లిఖిస్తున్నాడు. మనకు ఒక సందేశాన్ని, ఒక ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. లేఖనములో ఉన్నటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి సందేశాన్ని ఆయన పంపిస్తున్నాడు. దైవజనుడు ఆర్ఆర్ మూర్తి గారు ఇలాగ అనేవారు, ఏమనంటే నేను ఒక పోస్ట్ మ్యాన్ని అని చెప్పేవాడు. ఆయన ఎలారు? ఆయన పోస్ట్ మ్యాన్ అట. ప్రతి దైవజనుడు, దేవుని వాక్యం అందించే దేవుని దాసులు ఎటువంటి వారంటే పోస్ట్ మ్యాన్ అట. అవునండి, మీకు ఒక ఉత్తరం వచ్చింది, పోస్ట్ మ్యాన్ తెచ్చి మీకు ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఉత్తరం చూస్తారా, పోస్ట్ మ్యాన్ ముఖం చూస్తారా? ఉత్తరమే చూడాలి. మరి పోస్ట్ మ్యాన్ ముఖం చూడకూడదు. పోస్ట్ మ్యాన్ చదువుకున్నాడా, చదువుకోలేదా, ఆయనకి ఏం డిగ్రీలు ఉన్నాయా, ఇవేం అక్కర్లేదు. ఏం ముఖ్యం? ఉత్తరం ముఖ్యం. ఆ ఉత్తరం లోపల ఉన్న సందేశం ముఖ్యం. ఏమని పంపాడో, ఏమి రాశాడో, ఆ దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏమిటో. పోస్ట్ మ్యాన్ రాగానే అసలు ముఖం కూడా చూడరు. పోస్ట్ మ్యాన్ ముఖం లాక్కోవటం, లోపలికి వెళ్ళడం, చదువుకోవటం తప్ప పాతకాలంలో. ఈరోజు కూడా అంతే. దేవుని సందేశం అందేశించేవాడు కాదు, దేవుని వాక్యమే ప్రామాణికమైనది. అయితే ఈ వాక్యములో మనము చదువుకుంటున్నాము. ఎటువంటి వాక్యాన్ని చదువుకుంటున్నాము? సహోదరులారా, సందేశం పంపుతున్న ఆయన మాట వింటే ఆయన మనకు కృపగా నిలబడి ఉంటాడు, శాశ్వత కాలమైన కృపగా ఉంటాడు. అయితే ఆయన మాట విను. 12వ వచనం, చిన్నపిల్లలారా ఏమన్నాడు? ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అది చిన్నపిల్లలకు సందేశం. 14వ వచనం, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. అది సందేశం. కనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలు ఏం చేయాలి? దే షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్. చిన్నపిల్లలు 1వ తరగతి పిల్లల్ని బడికి పంపేటప్పుడు ఏం చేస్తారు? తల్లి రంగురంగుల పుస్తకాలు, రంగురంగుల అక్కడ ముక్కలు తెచ్చింది. ఎందుకని? వాడు ఏ రంగో గుర్తుపట్టాలని, చెప్పాలని కాదు, ముందు వానికి గుర్తు తెలియాలి. మొదట కొత్తగా దేవుని నమ్ముకున్న పిల్లలు ఉన్నారు, వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మీ పాపములు క్షమించబడి ఉన్నవి. అదేమిటి అలా చెప్తున్నాడు ప్రభువారు? ఎందుకు ఆయన అలా చెప్తున్నాడు? క్షమించబడినవి కదా, కొత్తగా నమ్ముకున్న వారికి తెలుసు కదా, మా పాపాలు క్షమించబడినవి తెలుసు కదా, మరి ఎందుకు రాయిస్తున్నాడు? చదువుతారా దేవుని వాక్యాన్ని? యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో ఆ ప్రియమైన సహోదరితో ప్రభువు మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. 8వ అధ్యాయము 11వ వచనం, ఆమె అమ్మా నీకు ఎవరును శిక్ష విధింపలేదా అని ప్రభువారు అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఎకను పాపములు క్షమించబడి ఉన్నవంటే అర్థం ఏమిటో తెలుసా? క్షమించబడినాయి కాబట్టి లైసెన్స్ వచ్చింది, నేను ఎట్టబడితే అట్లా బ్రతకొచ్చు కాదు. నీ పాపాలు క్షమించబడి ఉన్నవి గనుక ఏం చేయకూడదు? మరలా పాపం చేయకూడదు. ప్రతి చిన్న బిడ్డ నేర్చుకోవాల్సిన సందేశం ఏమిటంటే నేను పాపము చేయకూడదు, నేను తప్పు చేయకూడదు. కొత్తగా నమ్మిన బిడ్డలకు ఇటువంటి ఆలోచన ఉండాలి. ఎందుకు ఆ మాట చెప్పాడు ఆయన? ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? నీవు వెళ్ళి పాపము చెయ్యకమని ఎందుకు చెప్పాడు? ఆమె జీవితము ఒకప్పుడు సాతానుకు అప్పగించబడింది. రోమాపత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుంటున్నాం. చూడండి ఎందుకు ప్రభువారు చెప్తున్నారు మనకెందుకు. నీవు వెళ్ళి పాపము చెయ్యకు, నీ పాపాలు క్షమించబడినవని కనుక ఇక నీవు పరిశుద్ధులుగా బ్రతకాలి. 6వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుంటున్నాం. మీరు పాపమునకు దాసులై
ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమము మీకు అప్పగింపబడితిరో దానిని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడ్డావు. పాపము నుండి విమోచింపబడ్డావు, నీతికి దాసులయ్యా. ఒకప్పుడు పాపము బందీగా ఉన్నావు, నిన్నెవరు విడిపించలేదు. పాపము నిన్ను పట్టివేసింది, నీ జీవితాన్ని అలాగే పట్టి ఉన్నందువల్ల నీ జీవితం ఎంతో వేదనలో ఉన్నప్పుడు యేసయ్య పాపము నుండి విడిపించాడు. కాబట్టి మరలా ఆ బంధకాల్లోకి చిన్నపిల్లలు కదండి, తెలియక మరలా వెళ్తారేమోనని, కొత్తగా నమ్మిన వారు కదండి, మరలా తెలియక పొరపాటున ఆ పాత జీవితంలోనికి మరలా వెళ్తారేమోనని నీవు వెళ్ళక పాపము చేయొద్దు. 19వ వచనంలో అక్కడే రాస్తున్నాడు ఏమనంటే, మీరు ఒకప్పుడు మీ యొక్క శరీరాన్ని ఎలా చేశారు? శరీర బలహీనతను బట్టి మనుషునిగా మాట్లాడుచున్నాను. అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములు దాసులు వాయాలాగు అప్పగించితిరో అన్నాడు. ఒకప్పుడు మీ అవయవాలు దేనికి అప్పగించారంటున్నాడు? పాపానికి అప్పగించిన అవయవాలు. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీ పాపాలు క్షమించబడినాయి కాబట్టి ఈ అవయవాలు ఎవరివి? ఇవి అవయవాలు దేవుని కనుక కింద ఏమి రాస్తాడు? నీతికి సాధనాలుగా మీరు అప్పగించండి. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎవరికి సాధనాలు అవ్వాలట? నీ చేతులు చాపిన ప్రార్థించడానికి మాత్రమే, నీ పాదాలు మోకరించిన, నీ కాళ్ళు మోకరించిన యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి మాత్రమే, నీ నోరు తెరిసిన ఆయన మాటలను గురించి మాట్లాడడానికి మాత్రమే. దేవుని సన్నిధిలో మన అవయవాలు దేవునికి అప్పగించాలి. దేవజనులు ఒక చిన్న పాట రాశారు, చాలా పెద్ద పాట. తనువు నాది గోగై గొనుమియా ప్రభువాని పనికిల్ ప్రతిష్ఠించుమే. ఎవరి పనికి ఏమ్మా? ప్రతిష్ఠ చేయాల్సిన ఎవరి పనికి? ఇప్పుడు పాడతా అనుకుంటా బాడు. తనువు నాది గోగై గునుమియా ప్రభువాని పనికిల్ ప్రతిష్ఠించుమే. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతి ప్రభాషే అనుశక్తి నియోమి. తనువు నాది గోగై గునుమియా ప్రభువాని పనికిల్ ప్రతిష్ఠించుమే. కాళ్ళు ఇవిగో, చేతులు ఇవిగో, ఎన్నో వచనాలు రాశాను. అలాగే ప్రతి దినము దేవునికి అప్పగించుకో. నీవు చిన్న బిడ్డపైన దేవునికి అప్పగించుకుంటే దేవుడు నడిపిస్తాడు. నేను నీ చేయబట్టి నడక నేర్పిన వాడు నేనే అన్నాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? నడక నేర్పిస్తాడు. నీ శరీరాన్ని అప్పగిస్తే, నీ జీవితాన్ని అప్పగిస్తే నడవడం ఎట్లాగో నేర్పిస్తాడు. పాప ప్రపంచంలో, చిక్కులుముడు కలిగిన ప్రపంచంలో, మోసయుక్తమైన ప్రపంచంలో నడవడం నేర్పిస్తాడు. యేసయ్యని విడిచి నడవడం నేర్చుకుంటే పడిపోతావు. కొత్తగా దేవుని సన్నిధికి వస్తున్నా నీవు నీ జీవితాన్ని కాపాడుకో. 6:22లో చెప్పాడు ఏమంటే, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఏమిటంట బహుమానం? పరిశుద్ధతయే బహుమానం. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును? మన జీవితంలో పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేం. అలాగైతే వినండి ప్రియమైనటువంటి మిత్రులారా, యేసు ప్రభువును నమ్ముకున్న మనం చిన్న పిల్లలమైతే జాగ్రత్త కలిగి ఉందాం. శరీరము విషయమై జాగ్రత్త కలిగి ఉందాం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి నన్నెవడు? పౌలు భక్తుడు అంతటి వాడే శరీరానికి భయపడిన వాడు. మనము శరీరములో బ్రతుకుచున్నామని దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం.
ఇది శరీరమే, ఇది శరీరమే, మార్పు లేదు. నమ్మిన తర్వాత అయినా శరీరమే, నమ్మక ముందైనా శరీరమే. ప్రభు అన్నాడు ఆత్మసిద్ధమే కానీ పేతురు ఒక్క గడి అయినా మీరు వేలుకొని ఉండలేరా? ఆత్మసిద్ధమే కానీ శరీరము. ఈ బలహీనమైన దానిని బలవంతుడైన యేసు ప్రభు చేతిలో పెడదాం, ప్రభుకు అప్పగించు. చిన్నపిల్లలారా, మీరు పాపమునకు ఇంతకు మునుపు దాసులై ఉన్నారు. నీతికి దాసులుగా బ్రతకడానికి పాపము నుండి విమోచింపబడ్డామని గుర్తుపెట్టుకో. నేను పాపిని కాదు, నేను దేవుని బిడ్డనని గుర్తుపెట్టుకో. పాపానికి వ్యతిరేకంగా పోరాడు, పాపము చేయకుండా జీవించు. నీ శరీర అవయవాలు దేవునికి నీతికి సాధనాలుగా అప్పగించు. రెండవ మాట మనం చూస్తున్నాం, చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో, చిన్న బిడ్డలారా ఏమంటున్నాడు ఆయన? 14వ వచనం, చిన్న బిడ్డలారా ఆయన నామమును బట్టి. అవి 12వ వచనం, 14 అక్క. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, మీరు మీకు వ్రాయుచున్నాను అన్నారు. వారు ఎవరిని ఎరిగారట? తండ్రిని ఎరిగారు. అంటే ఏమిటి అర్థం? యేసయ్య యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పారు. చదువుకుందాం రండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 17:8. యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటున్నాం. ఏమంటున్నారు? నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. వారు అంటే మనం, ఆనాడు శిష్యులు, ఇప్పుడు మనం నమ్ముకున్న మనము తండ్రి వలన ఇవన్నీ కలిగినవని ఎరిగి ఉన్నాము అన్నారు. ఎవరి వలన కలిగినవి? తండ్రి వలన కలిగినవి. తండ్రి వలన కలిగినవి. ఏం కలిగింది? మనకు తండ్రి వలన ఏం కలిగిందని తెలుసుకున్నాం మనం. చిన్న బిడ్డలు పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. 2, దే మస్ట్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఫాదర్. తన తండ్రిని బట్టి వారు గర్వంగా సంతోషంగా తలెత్తుకొని బ్రతకాలి. మా తండ్రి ఇటువంటి వాడిని గుర్తుంచుకొని బ్రతకాలి. తండ్రికి ఎప్పుడు తలవంపులు తేకూడదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతూ ప్రభువు మాట్లాడారు. మాట జ్ఞాపకం చేసుకుందాం, చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం. తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతూ పలికిన మాట ఏమని? యేసు ఇట్లనను, నీవు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉంటూ వీటిని ఎరుగవా? మేము ఎరుగని సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము. ఏమి ఎరిగిన సంగతి? 4వ వచనం. ఏమిటి ఎరిగిన సంగతి? నికోదేముతో దేవుడు చెప్తున్నారు. ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశింపగలడా అని ఆయనను అడుగగా యేసుట్లను, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే, క్రొత్త జన్మ కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. ఈ క్రొత్త బిడ్డ, క్రొత్తగా జన్మించిన ఈ చిన్న బిడ్డ క్రొత్త జన్మను కలిగిన వాడు. పాపము చేయకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, చిన్న బిడ్డ లక్షణం ఉంటేటంటే క్రొత్త బ్రతుకు కలిగి జీవించడం. క్రొత్త బ్రతుకు కలిగి జీవించడం, క్రొత్తగా బ్రతుకు కలిగి జీవించడం. ఆ క్రొత్త బ్రతుకు 2 మాటలు చెప్పాడు. నీటి మూలముగా, 2 ఆత్మ మూలముగా జన్మించిన వాడు. ఒకటి నీరు అనగా వాక్యం, వాక్య మూలముగా జన్మించిన వాడు. పరిశుద్ధాత్మ మూలముగా జన్మించిన వాడు. మనమందరము దేవుని వాక్యము చేత కడపబడిన వారం, కడగబడిన వారం. ఆత్మ, పరిశుద్ధాత్మ మన మనస్సాక్షిని కడిగాడు. కాబట్టి మన ఆత్మ ఎప్పుడు మోసపోకూడదు. ఆయన వల్ల కడుగబడిన మనము ఆ తండ్రి వలే ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14:7లో చెప్పాడు. ఏమని? ఫిలిప్పు వచ్చి అన్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము అని అడిగారు. అడిగితే నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. యేసుక్రీస్తును ఎరుగుటయే తండ్రిని ఎరుగుట. యేసుక్రీస్తును ఎరుగుటయే తండ్రిని ఎరుగుట. ఇప్పుడు చదవండి 14వ అధ్యాయం 6వ వచనం.
యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగి ఉండడమే అది. యేసు ప్రభు మార్గమని తెలుసుకో. ఓ చిన్న బిడ్డ, అదే మార్గములో వెళ్ళు. దుష్టులు ప్రేరేపింపక ఒప్పకము అన్నాడు సామెతల గ్రంథం. ఏం చేస్తారు? చిన్నపిల్లల్ని పక్కన పిల్లలు వచ్చి ఇది కాదు కానీ అటు పోదాం పదండి అంటారు. చిన్నపిల్లడికి తెలియదు కదా, వెళ్ళిపోతారు అంతే. ప్రభువు నమ్ముకున్నటువంటి క్రొత్తలో చాలామంది ఏం చెప్తుంటారంటే ఇది కూడా పర్వాలేదు, ఇది కూడా పర్వాలేదు, ఏం కాదు అని చెప్పినప్పుడు ఏమనిపిస్తుంటుంది? మనకు డౌట్ వస్తుంటుంది. నిజమేనేమో, ఇది కూడా కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంటుంది. చిన్నపిల్లలు, కొత్తగా నమ్మినటువంటి విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించిన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము తెలుసుకోవాలి. ఆయన మార్గములో వెళ్ళాలి. ఆయన మార్గాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయనను ఎరిగి ఉండడం అంటే ఆయన మార్గాన్ని ఎరిగి ఉండడం. ఆయనను ఎరిగి ఉండడం అంటే ఆయన మార్గాన్ని తిన్నగా నడిచి వెళ్ళడం. ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం మొదటి సంకీర్తనలో 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. నీవు దేవుని నమ్మి నీతిమంతుడవై నీవు దేవుని మార్గంలో నడిచి వెళితే నీవు దేవుని మార్గంలో బలంగానే ఉంటావు. చాలాసార్లు మనము దేవుని మార్గంలో నుండి పక్కకు వెళ్ళిపోతున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా భక్తుడు రాశాడు, ఆ మనుషులట మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయిన మానవుని ఆయన తన దారిలోనికి తెచ్చాడు. ఆ తప్పిపోయిన గొర్రెను మరలా దొడ్డికి తిరిగి తీసుకుని వచ్చాడు. ఆయన తన సన్నిధికి తెచ్చాడు. మరలా తప్పిపోవద్దు. చిన్న బిడ్డలారా, నీవు నీటి మూలముగా జీవించాలి. దేవుని వాక్యమే నీ జీవం. అందుకే అన్నాడు, దేవుని వాక్యమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచు. దేవుని వాక్యము నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. అయితే వాక్యాన్ని విడిచిపెట్టవద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఆత్మను ఆర్పవద్దు. ఆత్మకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు నీవు పశ్చాత్తాపపడాలి. గుర్తుంచుకుందాం, నేనే మార్గమును అన్న యేసు ప్రభు మార్గాన్ని మనము విడిచి వెళ్ళకూడదు. నేనే సత్యమును అన్న ఆయన సత్యాన్ని, ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్యములో ఉన్న నిజమైన వాస్తవాన్ని లోకములో వాటితో ముడిపెట్టవద్దు. కలిపి చెరపవద్దు. ఏమైతే బ్రదర్, అదైనా ఒకటే ఇదైనా ఒకటే అన్నీ మనం కలిపేయచ్చు. ఏం కాదు. లోకం వేరు, దేవుని వాక్యం వేరు. మనము లోక సంబంధము కాకుండాట్లు లోకములో నుండి మనలను ఆయన ప్రత్యేక పరిచాడు. ప్రత్యేకమైన జీవితం ఉండాలి. అది మనకు అవసరమైంది. ఆయన జీవాధిపతి. ప్రభువు నమ్ముకున్న మనలో జీవం ఉండాలి. ఏమండి? జీవం ఉండాలి. అది మనం ఎప్పుడు గుర్తుంచుకుందాం. చిన్న బిడ్డలకు 2 మాటలు ఇచ్చాడు. మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. గుర్తుంచుకుందాం, ఎల్లప్పుడూ క్షమించబడిన వారం మరలా పాపం చేయకుండా ఉందాం. తండ్రిని ఎరిగి ఉన్నారు. తండ్రిని ఎరిగిన వాడు కుమారుని ఎరిగినట్టే. మన ప్రభువుని యేసుక్రీస్తుని ఎరిగి మనము జీవించాలి. క్రొత్త బ్రతుకు కలిగిన వారు మనం ఎరిగి ఉండాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా మనము జీవిస్తూ ముందుకు సాగి వెళ్ళాలి. యేసయ్య మార్గాన్ని అడుగుజాడలను మర్చిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి అని మనం చూస్తున్నాం. 2వ మాట చూద్దాం. చూడండి, తండ్రులకు ఏ మాట సెలవిస్తున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. చిన్న బిడ్డలకు ఆ 2 మాటలు ఇచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారు అన్నాడు. ఆరాధనలో సోదరుడు జ్ఞాపకం చేశాడు. ఆది నుండి ఉన్నవారంటే మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు, ఆయన ఆది యందు స్త్రీనిగాను పురుషునిగాను ఆదాము అవ్వలను ఆయన సృజించను అని రాశాడు. అంటే ఈ సృష్టి ప్రారంభము అని అర్థం.
అలాగైతే వీరు ఆది నుండి అంటే సృష్టి ప్రారంభం నుండి అని కాదు అర్థం. అంటే సంఘ ప్రారంభము నుండి ఉన్నవారు, ఆది నుండి ఉన్నవారు తండ్రుల వంటి వారు, తల్లుల వంటి వారు. అయితే ఈ తండ్రులకు ఏమైంది? ఈ సంఘ ప్రారంభము నుండి ఉన్న తండ్రులకు ఏమైంది? ఈ తల్లులకు ఏమైంది? ఏమైంది? ఏమైందో చెప్తున్నాడు ఆయన. ఏమైందంటే లోకములో ప్రేమ ప్రవేశించింది. ఈ తండ్రులకి ఏమైంది? లోకములో ప్రేమ వారిలో ప్రవేశించింది. ఆ తర్వాత లోకములో ఉన్న ఆశ వారిలో ప్రవేశించింది. లోకము అంతము వారి దగ్గరకు వచ్చింది. యూదులుగా ఉండి ఇశ్రాయేలులుగా జీవిస్తూ వారు ప్రభువును నమ్ముకొని చెదిరిపోయిన విశ్వాసులకు ఇతడు యోహాను భక్తుడు రాస్తున్నాడు. లేకపోతే అన్యులైన వారు ఆసియాలో ఉన్నటువంటి చెదిరిపోయిన విశ్వాసులకు యోహాను భక్తుడు రాస్తున్నాడు ఈ పత్రిక. ఓ ప్రియమైనటువంటి సహోదరులారా, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నారు. ఎలాగో రక్షింపబడ్డారో మీ అనుభవం తెలుసు. మీరు ఎలాగో ప్రభు సన్నిధిలో పాటలు పాడారో, ప్రార్థన చేస్తారో, సువార్త ప్రకటించారో, మీరు ఎంత బలమైన వారు నాకు తెలుసు. కానీ మీలో ఏం ప్రవేశించింది? ఆ మాట చదువుదాం. మొదటి యోహాను పత్రిక 15వ వచనం 2:15లో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి అంటే ఏం చేశారు? లోకాన్ని ప్రేమించారు. ఓ తండ్రులారా, లోకాన్ని ప్రేమిస్తున్నారా? కుమారుడు తొలగిపోతే తండ్రికి చెప్పాలి. తండ్రి చెప్తాడు ఏమని? అట కాదయ్యా, ఇట్టుండాలి రా అని. తండ్రే చెడిపోతే ఎవరికి చెప్తాడు? ఎవరికి చెప్పలేదు. కంచే చేను వేస్తే ఏమవుతుంది? ఏం కాదు, అంతా పతనమవుతుంది, అంతా నాశనం అయిపోతుంది. నేను తండ్రిని నా బిడ్డలకు మాదిరి ఉండాలి. నేను తల్లిని నా బిడ్డలకు నేను మాదిరి ఉండాలి. నా జీవితంలో నేను చెయ్యి వేసినప్పుడల్లా, లేకపోతే నేను ఆలోచన చేస్తున్నప్పుడల్లా నేను నా దేవుని పట్ల ఎలాగున్నానో ఆలోచన చేయాలి. ఈ తండ్రులు ఎక్కడ తండ్రులు? ఇళ్లలో తండ్రులు అని కాదు అర్థం. వీరు సంఘంలో తండ్రులు. ఊరిళ్ళు సంఘంలో తండ్రులు. దేవుని బిడ్డల మధ్య అనుభవం కలిగినటువంటి విశ్వాసులు, పెద్దలు వీరు తండ్రులే. కానీ వీరికి ఏం ప్రవేశించిందంటే లోకములో ప్రేమ. లోకములో ప్రేమ ప్రవేశించింది. భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. జాగ్రత్తగా ఉందాం. మన జీవితాన్ని మనం కాపాడుకుందాం. మనం ఏం చేయలేం. ఎవరిని గురించి మాట్లాడుకున్నా అది వృధా ప్రయాస. కానీ మన జీవితాన్ని కాపాడుకుందాం. ఒక ఆయన సంఘ పెద్ద దగ్గరికి వచ్చి చెప్పాడు ఏమనంటే, నా పరిస్థితి ఏం బాగోలేదు, నా కొరకు ప్రార్థన చేయమని. ఆ సంఘ పెద్ద కూడా ప్రకటన చేశాడు. ఇంతకు పరిస్థితి ఏం బాగోలేదంటే, నేను ఎవరిని చూసినా నాకు చెడ్డ ఆలోచన వస్తుంది, నేను ఎవరిని చూసినా నాకు చెడ్డ ఆలోచన వస్తుంది, నా కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎవరు? తాత. ఎవరు? తాత. చిన్న బిడ్డప్పుడు నీ కూతురుని ఎత్తుకున్నావు, నీ కొడుకుని ఎత్తుకున్నావు, నీ మనవరాలను ఎత్తుకున్నావు, నీ భార్య నీకు తెలుసు, నీ బిడ్డలు నీకు తెలుసు. ఇంకేం కావాలి? ఇంకేం తెలియాలి? ఇంకా నాకు పాపపు ఆలోచన వస్తున్నావంటే ఏం చేయాలి? నీ భార్యకు భద్రత ఎక్కడ? నీ బిడ్డలకు భద్రత ఎక్కడ? ఈ మాట ఆలోచిస్తే భయంకరంగా ఉంది. నా తండ్రి చేతిలో నాకు భద్రత ఉందని నీ కుమార్తె, నీ కూతురు భావించాలి. నా తండ్రి చేతిలో భద్రత ఉందని నీ కుమారుడు భావించి అలాగూ నమ్మాలి. అదే నీ జీవితం, అదే నా జీవితం.
ఈ సంఘములో ఉన్న తండ్రులు లోకముతో నింపబడ్డారు, లోకములో ప్రేమతో నింపబడ్డారు. యోహాను భక్తుడు పద్మాస దీపంలో పరవాసి అయినప్పటికీ కూడా, ఒంటరి వాడైనప్పటికీ కూడా సంఘములో ప్రేమ లేకపోతుంది, కుటుంబాల్లో ప్రేమ లేకపోతుంది. తండ్రుల వంటి వారు తండ్రుల వలె ప్రవర్తించలేకపోవడం వల్ల ఎంతో దుఃఖములో మిగిలిపోయారు. రాస్తున్నాడు, తండ్రులారా లోకములో ప్రేమ మీలో రాకుండా చూసుకోండి. అసలు అలా ఉంటే లోకం ఏమంటుంది? మీకు వాళ్ళకి తేడా ఏందయ్యా, అదే వాళ్ళకంటే ఏమంటారు, మీకంటే వాళ్ళే బెటర్ అంటారు. యేసయ్య నామాన్ని అవమానపరచకుండా బ్రతుకుదాం. తండ్రులు మాదిరిగా ఉండాలి. అసలు లోకములో ఉన్న ప్రేమ వాళ్ళు ఉంటే, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల చెప్పండి, తండ్రి ప్రేమ వానిలో ఈ భూలోకములో ఉన్న ఆత్మీయమైన తండ్రిలో ఏముండాలంట? పరలోకము తండ్రి ప్రేమ ఉండాలట. పరలోకములో యేసయ్య దిగి వస్తే ఎలా ఉంటాడో, పరలోకములో యేసయ్య దిగి వస్తే ఎలా ఉంటాడో తండ్రి అలా ఉండాలంట. అలా ఉండాలి. అలాగైతే నేను నా పిల్లలకు తండ్రిగా అలాగే ఉన్నానా? నేనేమైనా తప్పిపోయానా? నేను నా బిడ్డలకు మాదిరికరంగానే బ్రతుకుతున్నానా? నాకు తెలియదు, ఒక 6 నెలల నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నా. మనము మాదిరిగా ఉండాలి. నేను ఎవరిని సంపాదించలేకపోయిన దుఃఖం మిగిలిపోదు. నీతో పాటు ఆరాధన చేస్తూనే బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మాదిరిగా ఉండాలని. మా ముందున్న వారు దేవుని పరిచయం చేస్తున్నారు, మేము కూడా చేయాలని, మీలో ప్రోత్సాహం కలగాలని. బయటికి వెళ్ళి సహవాసాన్ని అనుభవిస్తున్నాం, మీటింగ్లో వాక్యం వింటున్నాం. ఎందుకంటే మీరు కూడా అలాంటి అనుభవం, ఆ సహవాసం కలిగి బయటికి రావాలని. ఉన్నది ఆరిపోతుందేమో భయం వేస్తుంది. భక్తి సన్నగిలిపోతుందేమో అని భయం వేస్తుంది. చాలాసార్లు మనం ఎందుకు ఇది అవసరం లేదు, ఈ ప్రసంగం చేయడం అవసరం లేదు, కూర్చొని మనం మాట్లాడుకున్నా సరిపోతుంది మన జీవితానికి. కానీ మాదిరి కావాలి. మీ ముందున్న వారు, మీ నాయకులైన వారు ఎలాగో మాదిరి కలిగి జీవిస్తున్నారో మీరు తరచి ఆలోచన చేయండి. వాక్యం చెప్తున్న సత్యం. తండ్రి మాదిరిగా లేకపోతే ఎవరు మాదిరిగా ఉంటారు? నేను ప్రభువుతో అడుగుతున్నాను, ప్రభువా నా లోపం ఉంటే నన్ను క్షమించమని. సహోదరుడిని ప్రేమించడం, సహోదరుడిని దర్శించడం, సహోదరుడిని ఆదరించడం సాధ్యమైనంతలో నా శక్తి మంచన లేకుండా చేయాలని ఇష్టపడుతున్నాను. అటువంటి యవన బిడ్డలే సంఘములో పైకి రావాలని ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో ఎవడు శాశ్వతుడు కాదు. ఈరోజు బ్రతికున్నాం, రేపు ఎవరు ఉంటారో కూడా తెలియదు. కానీ సంఘములో సేవ చేయాలని ఆశ కలిగి పైకి లేసేవారు ఎంతమంది? వాక్యం నేర్చుకోవాలని ఆశ కలిగేవారు ఎంతమంది? దేవుని స్వార్థను ప్రకటించాలి, కరపత్రిక నుంచి ఒక ఆత్మను రక్షించాలని ఆశ కలిగిన వారు ఎంతమంది? మాదిరి కలిగిన దైవ సేవకులను మనం వెంబడించాలి. చాలాసార్లు అన్నయ్య గుర్తు చేశారు, ప్రారంభ దినాల్లో సువార్తకు వెళ్ళాము. అది అలాగే మిగిలిపోకూడదు. తండ్రులు మాదిరిగా లేకపోతే యోహాను భక్తుడు విలపిస్తూ దుఃఖపడుతున్నాడు. లోకములో శరీరాశ ఉంది, మీరు ఆ శరీరాన్ని ప్రేమించారా? లోకములో నేత్రాశ ఉంది, ఏ కన్నులు ఊడమిగి పడేశాడు సాతానుడు. లోకములో వాటిని ప్రేమించి కన్నులు అలాగే తిప్పివేయబడ్డాయా? లోకములో జీవపడంబం గర్వం ఉంది,
దానిలోకి వెళ్ళి గర్విష్ఠమై దేవుని నామాన్ని, దేవుని ఘనతను విడిచిపెట్టావు. నేను తండ్రిని అయితే నాకు రావలసిన నీకు ఘనత ఉంటే ఆ ఘనత నీ బిడ్డల ద్వారా, ఆత్మీయముగా నీవు కన్న కుమారుల ద్వారా, అదేదైనా ఉందంటే వారి ఆధ్యాత్మికంగా ఎదగడం ద్వారా, వారి ఎదుగుదలకు తండ్రిగా నీవు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు నీవు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది, ఎంత ఆదరిస్తే అంత మంచిది. పౌలు భక్తులు ఇంకా నేను చేయలేకపోయాను అని చెప్తాడు. నేను చేయవలసిన దానికంటే చాలా తక్కువ చేశానని చెప్తాడు. ఒకవేళ నీ బిడ్డల కొరకు నువ్వు కష్టపడ్డాను అనుకుంటున్నావేమో, ప్రభువా నీవు నాకు బిడ్డలను ఇచ్చావు, నేను కష్టపడవలసినంతకంటే తక్కువే కష్టపడ్డాను ప్రభుతో చెప్పు. నీ వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డ నీ గురించి చెప్పాలి, నా తల్లి లేకపోతే నాకు ఇప్పుడు ఏం లేదు, నా తండ్రి లేకపోతే నాకేం లేదు. తండ్రివిగా నీ విడిచిపెట్టి పెట్టాల్సింది ఆ మాదిరికరమైన జీవితం ఒక్కటే. నిశ్చింతగా ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పగలవు, గుండె మీద చేసుకొని, నా బిడ్డలను నేను సంపాదించుకున్నాను, నాకు చాలు. ఎంతమంది బిడ్డలను సంపాదిస్తావో, ఎంతమంది బిడ్డలను నీవు సంపాదిస్తావో, లోకములో ప్రేమ కొండ క్రీస్తు ప్రేమతో సంపాదించు. లోకములో ఉన్న ఆశ కంటే యేసు ప్రభు మీద ఆశ పెట్టుకొని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు, యేసయ్య కొరకు ఆశపడు, యేసయ్య సువార్త కొరకు ఆశపడు. కొంతమంది బిడ్డలను సంపాదించు. దైవజనులు ప్రభుదాస్ గారు బెడ్ మీద ఉన్నప్పుడు ఆ నర్సులకు సువార్త ప్రకటిస్తున్నాడు. నర్సులకు సువార్త ప్రకటిస్తున్నాడు, అమ్మ యేసు ప్రభు నమ్ముకోండి. ఆ మరుసటి రోజు చనిపోతాడనగా ఆయన సువార్త ప్రకటించాడు. ప్రకటించి చనిపోయే ముందుగా ఆయన ఒక మాట చెప్పాడట, అయ్యా మీరు చనిపోతారని తెలుసు కదా, మీ అవయవాలన్నీ పాడైపోయాయి కదా, ఇంకా మాకెందుకు సువార్త ప్రకటిస్తున్నారంటే, ఊపిరి పోయే లోపల ఒక నన్న సంపాదిస్తానేమోనని అన్నాడట. ఏమంట? ఊపిరి పోయే లోపల ఒకరినన్నా సంపాదిస్తానేమోనని ఆశమ్మ అన్నాడట. నేను చాలామందిని సంపాదించాను, రేపు నేను చనిపోయినప్పుడు నా బిడ్డలు నన్ను మోస్తారు అన్నాడట. ఆయన కొడుకులు లేరు, నా బిడ్డలు నన్ను మోస్తారు అన్నాడట. దైవజనుడి యొక్క పార్థివ దేహాన్ని దేవుని సేవకులే మోశారు. మనం బిడ్డలను సంపాదిస్తాం, వారు మన కొరకు ప్రభువు కొరకు నిలబడేవారు అవ్వాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. తండ్రులముగా మనం ఎక్కడున్నాము గుర్తుంచుకుందాం. మిగిలిన విషయాలు మరొకసారి ధ్యానం చేద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయాళుడైన దేవ, స్తోత్రారుడా మీకు వందనాలు. మేము తండ్రులమే ప్రభా, సంపాదించుకోవడంలో మాలో లోపం ఉంది. చిన్న బిడ్డలను సంపాదించుకోవడంలో మాకు చేత కాదు, మాట్లాడడం తెలియదు, ప్రవర్తించడం తెలియదు. క్షమించండి. అనేక ఆత్మలను సంపాదించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. అనేకులైన కుమారులను కుమార్తెలను మీ పక్షంగా స్వార్థ వలన కొరట కావలసిన మీ కృప దయచేయండి. సంఘము దీవించండి. వచ్చిన ప్రతి బిడ్డలలో మీ వాక్యము అందరిలో అన్ని విధాలా పరిచయకు సహాయపడమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.